హల్లెలూయా. మంచిది బిడ్డలారా, జాగ్రత్తగా మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. మీ మనస్సుల్ని వాక్యం మీద పెట్టాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఒక మాట రాస్తున్నాడు. సువార్తను మాకు అప్పగించటానికి యోగ్యులమని యావే వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారమి కాక హృదయములను పరీక్షించు యావేని సంతోషపెట్టు వారమై మీకు బోధించుచున్నాము అంటున్నాడు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. బిళ్ళరా, పౌలు గారు కట్టిన సంఘాల్లో ఒక శ్రేష్టమైన సంఘం. ఏం సంఘం అంటే తెస్సలోనిక సంఘం. ఈ తెస్సలోనిక సంఘం ఎంత శ్రేష్టమైన సంఘం అంటే రాకడ కొరకు సిద్ధపడిన సంఘం ఈ సంఘం. హల్లెలూయా. రాకడ కొరకు సిద్ధపడిన సంఘం. ఇప్పుడు ఈ సంఘంతో పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, మేము ఏదో యోగ్యులమని, లేకపోతే మాకు ఏదో అర్హత ఉందని, మాకు ఈ సువార్త ఆయన మాకు అప్పగించలేదు. కానీ ఏం చేశారంట? మనుషులను సంతోషపెట్టు వారము కాకుండా హృదయాలను పరిశీలించు యావేని సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము. హల్లెలూయా. ఎందుకు ఈ దైవజనుడు ఈ మాట పలికాడంటే, బిడ్డలారా, చాలా సందర్భాల్లో పౌలు గారు కొన్ని పరిస్థితుల్లో కఠినంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కఠినంగా మాట్లాడిన సందర్భాలు కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన అంత కఠినంగా మాట్లాడుతూ ఉంటే, ఒకరోజు ఎంత కఠినంగా మాట్లాడారంటే వినండి జాగ్రత్త. ఒకరోజు పేతురు గారిని కొంతమంది అపోస్తుల్ని ఒక ఇంటికి భోజనానికి పిలిచారంట. పేతురు గారికి తెలియదు పౌలు గారు అక్కడికి వస్తారని. పేతురు గారికి తెలియదు పౌలు గారు అక్కడికి వస్తారని. వీళ్ళు అక్కడ కలిసి భోజనం చేస్తున్నారు. ఎప్పుడైతే పౌలు గారు వచ్చాడో భోజనం చేసే పేతురు గారు లేచి నిలబడ్డాడంట. భోజనం చేయకుండా లేచి నిలబడితే కూర్చో అన్నాడు. అదేంటి అట్లా లేచి నిలబడుతున్నావు భోజనంలో నిలబడుతుంది? ఎందుకంటే ఆయన అనుకునేది యెషూమసీ వారి సువార్త కేవలం యూదులకి అనుకునేది, అన్యజనులకి కాదు అనుకునేది. ఇప్పుడు ఆయన అన్యజనులతో సహవాసం చేస్తున్నాడు, అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ సంగతి ఆయన ఎవరుకున్నాడు? ఎవరికి తెలియదులే అనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే దైవజనుడు ఆయన పౌలు గారు వచ్చాడో లేచి నిలబడేసరికి ఆ వాక్యం చెబుతుంది, గద్దించాడంట. ఏం చేశాడంట అంటే, ఇప్పుడు పౌలు గారికి ఉన్న ఆ గుణం ఏంటంటే, ఆయన మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా హృదయాలను పరిశీలించు యావేని మాత్రమే సంతోష పెడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. బిడ్డలారా, యావేని సంతోషపెట్టే బోధ, యావేని సంతోషపెట్టే వాక్యం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎట్లుంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు కొరింథీ పత్రిక చదివితే మీకు పౌలు గారి బోధ స్పష్టంగా తెలిసింది. మీరు బైబిల్ చదవరు కాబట్టే మీకు కొన్ని విషయాలు అర్థం కావట్లా. ఇప్పుడు బైబిల్ చదివావు అనుకోండి, ఇప్పుడు పిల్లగాళ్ళకి టెక్స్ట్ బుక్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ చదువుకుంటే సారుకి పాఠం చెప్పడం సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదవలేదనుకో, వాడికి అన్ని డౌట్లు వస్తుంటాయి. ఎక్కడుందో తెలియదు, ఏ పేజీయో తెలియదు, ఏ కథో తెలియదు, ఎవడికి కొడుకో తెలియదు, ఎవడికి భర్తో తెలియదు, భార్యో తెలియదు, లేకపోతే అసలు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియవు. ఎందుకు తెలియట్లేదు? టెక్స్ట్ బుక్ చదవట్లా. అమ్మా, ఏ బుక్ చదవట్లా? టెక్స్ట్ బుక్ చదవట్లా. ఈరోజు చాలామంది బైబిల్ చదవట్లా. అందుకనే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియట్లా. ఇప్పుడు దైవజనుడు అయిన పౌలు గారు కూడా ఆయా సంఘాలకి ఉత్తరం రాస్తూ ఆయన కఠినంగా మాట్లాడుతున్న ఆ సందర్భంలోనే ఇక్కడ అంటున్నాడు, మేము మా హృదయాన్ని సంతోషపెట్టే యావేని సంతోషపెట్టాలని బోధిస్తున్నాం. లేకపోతే మిమ్మల్ని సంతోషపెట్టాలనో, లేకపోతే మీ మెప్పు కోరుకోవాలనో, లేకపోతే మీ దగ్గర నుంచి ఒక మంచి పేరు సంపాదించుకోవాలనో మేము వాక్యాన్ని ఏం చేయట్లా,
బోధించట్లా. అంటే ఆయన హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే యావేని సంతోష పెట్టాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. ఏం చేయాలంట? యావేని సంతోష పెట్టాల. ఇంకొక మాట కూడా అంటాడు గల్తీ పత్రికలో, మీరు ఆ మాట కూడా చదవండి. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం కూడా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, యావే దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట, ఒకవేళ నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే యెహోవా మెస్సీకి నేను దాసుడిని కాకపోదును. హల్లెలూయా, చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. అందుకని ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటే వెనక వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది చోటు. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఏందంట, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, యావే దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఒకవేళ కనుక నేను మనుషుల దయనే సంపాదించుకొని అనుకుంటే నేను ఎప్పటికీ యెహోవా మెస్సీ దాసుడిని కాకపోదును. అంటే నేను మనుషులు సంతోషపెట్టాలని అనుకోవట్లా. అయ్యా మరి ఏం చేస్తావయ్యా అంటే నేను యావేని సంతోష పెట్టాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. యావేని సంతోష పెట్టాలా. అమ్మా ఎవరిని సంతోష పెట్టాలా చెప్పాలి, ఎవరిని సంతోష పెట్టాలా? యావేని సంతోష పెట్టాలా. అసలు ఎందుకు మనం యావేని సంతోష పెట్టాలా? యావేని సంతోష పెట్టకపోతే, లేకపోతే యావేని ఆనందపరచకపోతే ఏమైంది? యావేని ఆనందపరచకపోతే ఏమైంది? బైబిల్ వాక్యాలు ఏముందంటే, ఇంటికి వెళ్ళి చదువుకోండి, చదవమాకండి. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వాక్యాలు ఉంటుంది. నిన్ను కన్న నీ తల్లిని, నిన్ను కన్న నీ తండ్రిని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? సంతోష పెట్టాల. అమ్మా ఏం చేయాలంట? నిన్ను కన్న నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలంటే సంతోష పెట్టాలా. ఇప్పుడు ఎందుకు సంతోష పెట్టాలా? కన్న తల్లిదండ్రుల్ని ఎందుకు సంతోష పెట్టాలి? అసలు మీకు తల్లిదండ్రులు ఉన్నారా? మీకున్నారా అన్న? మీరయ్యారుగా, మీకు తల్లిదండ్రులు ఉన్నారుగా. సంతోష పెడితే తెలిసిద్ది. నువ్వు సంతోష పెడితే వాళ్ళని సంతోష పెడతావు. ఎందుకంటే మన కన్నందుకి, అమ్మా ఎందుకు మన కన్నందుకు మనం ఏం చేయాలంటే అన్ని సంతోష పెట్టాలా. మరి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు ఆయన మృతుడై తిరిగి లేచి పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి రాబోతున్న ఆయన మనం సంతోష పెట్టద్దా? సంతోషపెట్ట అంటే ఆయన ఏం చేయాలంట? మన యందు ఆనందించాలా. ఆయన నాలో సంతోషించాలనే దైవజనుడైన పౌలు అంటున్నాడు. ఈ భారం కలిగే, ఈ యొక్క ఉద్దేశం కలిగే నేను మీకు సువార్తని ప్రకటిస్తున్నాను. అంతేగాని ఎవరో మనుషులను సంతోష పెట్టాలని, లేకపోతే ఎవరో అధికారులను సంతోష పెట్టాలని, లేకపోతే ఎవరు మెప్పో కోరుకోవాలని నేను బోధ చేయట్లా. నా బాధ అంతా ఏందంటే, అంటే పౌలు గారి బాధ ఏంటంటే, నేను యావేని సంతోష పెట్టాలా, నా యందు యావే తండ్రి ఆనందపడాలి. హల్లెలూయా. బిడ్డలారా, యావే తండ్రి మన యందు ఆనందిస్తే, యావే తండ్రి మన యందు ఆనందిస్తే ఏం జరిగిందో తెలుసా? దైవజనుడుకున్న కోరిక అంతా అదే, ఆయనకున్న ఆశ అంతా అదే. ఏంటయ్యా ఆశ అంటే, నా వలన యావే తండ్రి ఏం చేయాలా? ఆనందపడాలా. నన్ను బట్టి ఆయన ఆనందించాలా. అయితే మరి మనల్ని బట్టి ఆయన ఆనందిస్తే మనకేం జరిగిద్ది? ఆనందించాలి అంటే ఏం జరిగింది, ఏం చేయాలో రేపు చెబుతా, జాగ్రత్తగానండి. మనల్ని బట్టి ఆయన ఆనందిస్తే ఏం జరిగిద్దో రెండే రెండు మాటలు చెప్పి నేను త్వరగా నా వాక్యాన్ని ముగిస్తా. మీరు చదవండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వాక్యంలో చివరి 2 లైన్ చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వాక్యంలో
నీవు నీ ఎలోహిమైన యావే వైపు మళ్ళునప్పుడు యావే నీ పితరుల యందు ఆనందించున్నట్లు ఇదిగో నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళుకుంటాడు. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. బిళ్ళారా, యావే మన యందు ఆనందిస్తే ఏం చేయాలా? ఆయన మన యందు ఆనందిస్తే ఏం జరిగిద్దంటే, ఇక్కడ దైవజనుడు అయిన మోషే గారి ద్వారా యావే తండ్రి మాట్లాడుతుంటున్నాడు. మీరు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ ఎలోహిమైన యావేపు మళ్ళునప్పుడు యావే నీ పితరుల యందు ఆనందించినట్లు నీ యందు కూడా ఆనందిస్తే ఆయన నీ వైపు నీకు మేలు చేయుచు నీ వైపు మళ్ళుకుంటాడు. హల్లెలూయా. అంటే వెళ్ళారా, ఇప్పుడు ఆయన మన పితరుల యందు ఆనందించాడంట. అమ్మా, ఏం చేశాడంట? మన పితరులు అంటే, మన పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలా. ఇశ్రాయేలుతోనే మాట్లాడుతున్నాడు. పితరులు అంటే ఇశ్రాయేల్ కూడా వస్తారు, కానీ ఇశ్రాయేల్ కంటే ముందున్న బ్యాచ్ ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అమ్మ, ఎవరెవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు ఈ ముగ్గురిని బట్టి యావే తండ్రి ఆనందించాడంట. కాబట్టి ఇశ్రాయేలులారా, వారిని బట్టి ఆనందించాడు, వారిని బట్టి ఆనందించాడు. కాబట్టి మిమ్మల్ని బట్టి కూడా ఆనందించాలా. మిమ్మల్ని బట్టి కూడా ఏం చేయాలా? ఆనందించాలా. మిమ్మల్ని బట్టి ఆయన ఆనందిస్తే ఆయన మీకు మేలు చేస్తాడు, మీ వైపు ఆయన ఏం చేస్తాడు? మళ్ళుతాడు. మీకు మేలు చేస్తాడు, మీ వైపు ఏం చేస్తాడు? ఆయన మళ్ళుతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు మేలు చేయాలంటే, మన వైపు ఆయన మళ్ళాలి అంటే ఆయన మన ఏంది ఏం చేయాలా? ఆనందించాలా. ఇప్పుడు ఎందుకు మనకు మేలు జరగట్లా? ఎందుకు మనకు మేలు జరగట్లా? ఇదేంటయ్యా, ఎంతకాలం పాతనకు వచ్చినా మాకు ఏ మేలు జరగట్లా? మా పక్కంటి వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళు మేలు పొందుకుంటున్నారు, వీళ్ళు మేలు పొందుకుంటున్నారు, మరి మేము మేలు పొందుకోలేకపోతున్నాం. ఎంతకాలం అయినా మా కుటుంబంలో కొన్ని మేలులు మేము ఏం చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అని మనం చాలాసార్లు అనుకున్నాం. అనుకోవట్లేదా? కొంతమంది సాక్ష్యం చెబుతుంటే మీకు ఏమనిపిదా అమ్మా? ఏమనిపించింది? నేను కూడా సాక్ష్యం చెప్పాలనిపించింది, అనిపించింది సాక్ష్యం చెప్పాలని. మరి ఎప్పుడు సాక్ష్యం చెబుతూ అమ్మా శర్మ గారు? ఎప్పుడు? మేలు జరిగినప్పుడు. మరి ఆయన మనకు మేలు చేయాలంటే మీ పితరులు యందు ఆనందించినట్లు మీ యందు కూడా ఆనందించి మీకు మేలు చేయొచ్చు, మీ పైన ఏం చేస్తాడు? మళ్ళుతాడు. బిళ్ళరా, జాగ్రత్తగా వినండి. మనుషులు చేసే మేలు, మనుషులు చేసే మేలు కొన్ని రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే ఉంటుంది. కొంతకాలం ఉంటుంది, కొంత సమయం ఉంటుంది, కొన్ని గంటలు ఉంటాయి. ఒకవేళ కనుక అధికారులు మేలు చేశారనుకో, అధికారులు మేలు చేశారనుకో, అది ఎంతకాలం ఉంటుంది చెప్పండి అమ్మా? అది కూడా కొన్ని నెలలే, అది కూడా కొంతకాలమే. కానీ యావే తండ్రి ఒక మనిషికి మేలు చేస్తే, యావే తండ్రి ఒక మనిషికి ఉపకారం చేస్తే ఆ మేలు అనేది అది తరతరాలుగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు ఒకరోజు యావే మందిరానికి వెళ్ళి మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుంటా అంటాడు, నీ దాసుడు నేను నా కుటుంబము ఏం చేయాలా? నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని నువ్వేం చేయాలా? ఆశీర్వదించు అని చెప్పి అంటాడు. యావే నీవు ఆశీర్వదించిన ఎడలా, బైబిల్లో ఉన్న మాట చెప్పండి, అది నీవు ఆశీర్వదించిన ఎడలా అమ్మా అది ఎన్నటెన్నటికి నిలుచును అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కంట? నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి. మనుషులైతే కొన్ని, అధికారులైతే కొన్ని కాలం, కొన్ని రోజులు, కొన్ని నెలలు, లేకపోతే కొన్ని సంవత్సరాలు. కనిపిల్లారా, యావే తండ్రి ఒక మనిషిని ఆశీర్వదిస్తే, యావే తండ్రి ఒక కుటుంబానికి మేలు చేస్తే, యావే తండ్రి ఒక మనిషికి మేలు చేస్తే అది ఎన్నటెన్నటికి ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు చూడండి ఎంత విచిత్రం అంటే, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యాషోమెస్సయ్య? అమ్మా దినమ్మ గారు,
అర్థమవుతుందా? ఎక్కడ యాషోమెస్సే, ఎక్కడ అబ్రహాం? బైబిల్లో యాషోమెస్ వారి గురించి రాస్తూ మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వాక్యం ఏం రాయబడింది తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? యామిని ఇప్పుడు చూడకూడదు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యాషోమెస్సే వంశావళి. ఎవరు కుమారుడంట? అబ్రహాము కుమారుడగు దావీదు అంటే ఇప్పుడు అబ్రహాం తర్వాత దావీదేనా? ఈ మధ్యలో ఎవరు లేరా? మా ఉన్నారా లేరా? మరి ఉంటే అబ్రహాం తర్వాత మళ్ళీ దావీదుకు ఎందుకు వచ్చింది? దావీదు తర్వాత మళ్ళీ యాషోమెస్సయ్య అంటే ఇప్పుడు యాషోమెస్స వారు ఏమని పిలువబడ్డాడంటే అబ్రహాం కుమారుడుగా పిలువబడ్డాడు. ఇప్పుడు అంత ధన్యత ఎందుకు? యావే తండ్రి మేలు చేశాడు కాబట్టి. ఒకవేళ కనుక యావే తండ్రి అబ్రహాంకు మేలు చేయకపోతే, అబ్రహాం యందు యావే తండ్రి ఆనందించకపోతే అబ్రహాం చరిత్రతో అంతటితోనే ఏమైపోయి తెలుసా? అయిపోయేది. కానీ ఆగిపోలా. అదిగో ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, లాజరు పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు నరకంలో ఉండి ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? తండ్రివైన అబ్రామా అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అంటే బిడ్డలారా, యావే తండ్రి ఒక కుటుంబానికి మేలు చేస్తే ఆ మేలు అది శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పంటారా? ఒకవేళ కనుక మనుషులు మేలు చేస్తే, అమ్మా వినండి జాగ్రత్తగా, మనుషులు కనుక మేలు చేస్తే ఏమంటారు తెలుసా? నేనే చేశా అంటుంటారు పద్దాలు. ఏమంటారు అనరు? చూసినప్పుడల్లా అంటుంటారు నేనే తెలుసా, మేమే తెలుసా, అసలు మేము లేకపోతే, నేను లేకపోతే అంటుంటారు. అనరా? ఒకసారి యుద్ధానికి వెళ్ళారు. అబ్రహాం తన తమ్ముడు చెరపట్టబడ్డాడు సంగతి తెలిసి తనతో ఒక 318 మంది పనోళ్ళు ఉంటే అందరం తీసుకొని బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళి ఆ శత్రువు రాజులందరిని ఓడించి ఆస్తి తీసుకొని మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అయ్యా ఇదిగో బంగారం తీసుకో, వెండి తీసుకో అని ఆ రాజుగారు ఏం చేశారంటే మనుషులు మాకు అప్పగించి ఆ వెండి ఆస్తి బంగారం అంతా నువ్వే తీసుకోపోయా అని అంటే అబ్రహాం అన్నాడు, సరే ఓకే నేను కష్టపడ్డా కాబట్టి నా కష్టాన్ని తగిన ప్రతిఫలం అన్నాడా? అమ్మా మరి ఏమన్నాడు? అమ్మా ఏమన్నాడు? నేను కష్టపడ్డా కాబట్టి నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని యావేతడు నాకు ఇచ్చాడన్నాడా? అలా బాయ్ పనివారు తినిన దాని తప్ప, ఏమా చేయటం పెట్టుకోండి, పనివారు తిన్నది తప్ప నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు వద్దన్నాడు. హల్లెలూయా. ఏం వద్దంట? నూలు పోగైనా వద్దంట. ఎందుకు వద్దా బ్రహ్మ? ఎందుకు వద్దంటే రేపు నువ్వు ఇచ్చిన దాంతో నేను ధనవంతుడిని అయిపోతా. ఏమైపోతా? ఆస్తిపరుని అయిపోతా. ప్రశాంతంగా కారుల్లో బెంగళూరులో తిరుగుతూ ఉంటే నువ్వు ఏమంటావు తెలుసు? నా ఇంటికి వెళ్ళి చూసిన ప్రతిసారి ఏమంటావు? ఏడు దాకుండా అబ్రహాంకి అంత ఆస్తి నేను ఇచ్చిందే. నాజర్ గారు ఎవరిచ్చింది? నేను ఇచ్చిందే అంటవాడిని కాబట్టి నువ్వులు పోకూడదు. నాకు వద్దు. యావే తండ్రి నాకు మేలు చేయాలా? ఎవరు చేయాలా? యావే తండ్రి నాకు మేలు చేయాలా? ఆయన నాకు మేలు చేస్తే అది ఎన్నటన్నటికీ ఉంటుంది. హల్లెలూయా. బిడ్డలారా, యావే తండ్రి అబ్రహాము గారికి మేలు చేశాడు కాబట్టి అది శాశ్వత కాలం ఉంది. ఎంతకాలం ఉంది? శాశ్వత కాలం ఉంది. అది ఈ తరం కదండి. ఈ తరం గతించిపోయినా, ఎన్ని తరాలు గతించిపోయాయో, ఈ తరం గతించిపోయినా, రాబోతున్న తరం గతించిన రేపు పరలోక రాజ్యంలో కూడా అబ్రహాం గారికి ఉన్న ఆ ఘనత, అబ్రహాం గారికి ఉన్న ఆ విలువ, ఆ ఖ్యాతి, ఆ ప్రఖ్యాతి మరి ఎవరికి కూడా కారణం ఏంటంటే అబ్రహాము యందు యావే తండ్రి ఆనందించి మేలు చేశాడు. ఏం చేశాడంట? ఆనందిస్తే మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. చదవండి ఈ మాట, అపోస్తుల కార్యాలు. యావే తండ్రి మేలు చేస్తే ఎటువంటిదో మీకు చెబుతున్నా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు ఏం చేస్తున్నాడమ్మా? గంతులు వేస్తూ యావేని స్తుతించుచు
వారితో కూడా యావే మందిరంలోనికి వచ్చాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. నోరు కూడా తెరిచి చెప్పండి హల్లెలూయా. దేనమ్మ గారు నోరు తెరవట్లేదమ్మా. ఏం తెరిచింది? తోటలో మాట్లాడి 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 మీ సిస్టర్ గారు రాలేదా? లైవ్లో చూస్తుందేమోలే. ఒకసారి చేతులు పైకి తల్లిలో చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఏందంట? ఆడు దిక్కును లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు యావేని స్తుతించుచు వారితో కూడా మందిరంలోకి వెళ్ళాను. ఎవరైనా అమ్మా ఎవరైనా ఎవరు? అందుకని అనేది టెక్స్ట్ బుక్ చదవాలని. బైబిల్లో కుంటోళ్ళు చాలా మంది అన్నారు. ఏ కుంటోళ్ళు? శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షమడుకునే కుంటోడు. మీకు టెక్స్ట్ బుక్ తెలియట్లా లేమ్మగారు. మనకు టెక్స్ట్ బుక్ తప్ప అన్ని బుక్కులు తెలుసు, మనకు టెక్స్ట్ బుక్కే తెలియదు. టెక్స్ట్ బుక్ చదవండి అందుకే చెప్పేది. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ కుంటోడు భిక్షమడుకుంటున్నాడు. అందరూ వారికి తోచింది యాత్రనే ఉన్నారు. యాత్ర రేయట్లేదా? ఆడు చాలా కాలం బట్టి ఆడు అడుక్కుంటున్నాడు. వినండి జాగ్రత్తగా. అడుక్కుంటున్నాడు. ఒకరోజు 500 వస్తున్నాయి, ఒకరోజు 400 వస్తున్నాయి, ఒకరోజు 50 రూపాయలు వస్తాయి, ఒకరోజు 1000 రూపాయలు వస్తాయి. ఈయన అడుగుతారు రావేంటి అడుక్కున్నోడికి? ఇలా కూలి చేసినోడు కంటే అడుక్కున్న అమ్మకి 66 కూరలు అంట. వండుకున్న అమ్మకే ఒక కూరే, అడుక్కున్న అమ్మకే అమ్మా. సందర్భం వచ్చింది కానీ గుర్తు వచ్చి చెబుతున్నా. చెన్నకోరగొండలో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పనులే. ఆయన అన్నం కట్టుకోకుండా పనికి పోయేదట. ఎప్పుడు అన్నం కట్టుకోకుండా, అరే ఏదిరా అన్నం అవసరం, అన్నంలో గిన్నెలేదు అని అలిగొచ్చినదట. ఆయన అలిగొచ్చినదట. వీళ్ళే ఒప్పుకోడుకుపోతారుగా, 30 మంది ఉంటారు. అరే వాడు అలిగొచ్చినంటరా, వాడికి అన్నం పెట్టండి 30 మంది 30 మూతలు తీస్తారంట. ఎంత? 30 మంది 30 మూతలు తీస్తారంట. 30 మంది 30 కొంచెం 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 కూర కూర అయితే ఎంత భోజనం అయింది? 3 క్యారేజీలు అయింది. ఎంత క్యారేజీలు అయింది అమ్మా? ఒకరోజు 400 వస్తున్నాయి. ఒకరోజు ఎవరిదా ఫోను సైలెంట్లో పెట్టుకోండి. గుళ్ళో అడిగి పెట్టేప్పుడే సైలెంట్లో పెట్టుకోవాలా, లేకపోతే అమ్మా పెట్టడం అసలే పోద్ది. మరి అమ్మగారు వినండి. ఒకరోజు 400 వచ్చాయి, ఒకరోజు 500 వస్తున్నాయి, ఒకరోజు 50 రూపాయలు వస్తున్నాయి. పిల్లరా కాలం గడిచిపోతుంది. ఆ రోజు పేతురు యోహానులు కూడా మందిరంలోకి వస్తున్నారు. తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. ఆడు అనుకున్నాడు, అమ్మో వీళ్ళు వస్త్రాలు తగతగ మెరిసిపోతున్నాయి, వీళ్ళు ఎంత ఇస్తారో అనుకున్నాడు. అనుకొని అయ్యో అని అడిగారు. వాడు అలవాటు అది. వాళ్ళు అన్నారు మా తట్టు తేరు చూడమన్నారు. ఇంకా చూసిండు గుడ్లప్పు చెప్పి. చూస్తే వాళ్ళు ఏమన్నా సార్ వెండి బంగారాలు మా దగ్గర లేవు. వామ్మో నేను వెండి వేస్తారో బంగారం వేస్తారో అనుకున్నా. వీళ్ళేమంటున్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగింది మేము వెనక్కిస్తున్నాం అయ్యా, మేము ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని మీకు నీకేం చేస్తాను అని చెప్పి నజరేయుడైన యేసుమేసే నామం లేచి నడవని చెప్పారంట. హల్లెలూయా. బిళ్ళరా ఎప్పుడైతే వాళ్ళు అలాగ చెప్పారో వాడు దిగ్గున లేచి ఏం చేశాడంట? బిళ్ళరా నిలిచాడంట, నడిచాడంట, గంతులేసాడంట. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు కుంటోడికి ఎన్ని కోట్ల రూపాయలు ఎత్తే లేచి నిలబెడతాడు? చెప్పాలా? మీరు మాట్లాడాలా? కుంటోడికి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాడు నిలబడతాడు? ఎట్లాగా? వాడికి ఎంత బంగారం ఇస్తే నడుస్తాడు ఏమా? లేకపోతే ఎన్ని ఇళ్ళు ఇస్తే, ఎన్ని పొలాలు ఇస్తే వాడు గంతులేస్తాడు? అసలు మీకు తెలియట్లా.
ఆయన అడిగితే చెబుతుడు. మీకు అర్థమవుతుందా? నిజంగా మీకు తెలిస్తే అట్టే అంటారా అదర్ గారు? అందుకనే ఉన్నప్పుడు విలువ తెలియదంట, లేకపోతే తెలిసింది విలువ, వాటి విలువ. ఆడు ఎంత సంతోషపడ్డాడో బిడ్డలారా. అంతకుముందు మనుషులు మేలు చేశారు, చేయలేదా అమ్మా? 1000 రూపాయలు వచ్చిన సంతోషపడ్డాడు, 500 వచ్చిన సంతోషపడ్డాడు, వాళ్ళు మేలు చేశారు. కానీ బిడ్డలారా, యావే తండ్రి మేలు చేస్తే ఆయన మన వైపు మళ్ళాడు అనుకోండి, ఆయన మన యందు ఆనందిస్తే మన వైపు ఆయన మల్లుతాడు, మనకు ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆయన చేసిన మేలు చూడండి. ఆడు లేచాడంట, నిలిచాడంట, నడిచాడంట, గంతులేస్తూ వారితో కూడా 50 మందిరానికి వచ్చాడంట. హల్లెలూయా. చెబుతాం గట్టిగా అందరూ హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరిగిద్దాయి అంటే యావే నీ యందు ఆనందిస్తే. అమ్మా, యావే తండ్రి మన మంది ఏం చేయాలా? ఆనందిస్తే మన వైపు మళ్ళీ మనకు ఆయన మేలు చేస్తాడు. మనకేం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. అందుకనే మనుషులు మేలు కోరుకోవద్దు, మనుషులు దయ కోరుకోవద్దు, మనుషులు మనకేదో సహాయం చేయాలని, మనుషులు మన మీద ఏదో జాలి పడాలని మనం అనుకోవద్దు. యావే తండ్రి మన యందు ఆనందించాలా, ఆయన మనకు మేలు చేయాలా. ఆయన మనకేం చేయాలా? మేలు చేయాలా. ఆయన మేలు చేస్తే అది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆనందిస్తే మేలు చేసి మన వైపు ఏం చేస్తాడు? ఆయన మల్లుతాడు. రెండో మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తా. చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ ఎలోహిమైన యావేకి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరలా చేద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా. బిడ్డలారా, ఆయన మన యందు ఆనందిస్తే మనకు మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మన వైపు మళ్ళుకుంటాడు, మనకేం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. కాబట్టి ఆయన మనకు మేలు చేయాలని కోరుకోండి. మనుషులు మనకు మేలు చేయాలని కోరుకోవద్దు, అధికారులు మనకు మేలు చేయాలని కోరుకోవద్దు. యావే తండ్రి మనకు మేలు చేయాలని కోరుకోవాలా. ఎప్పుడు జరిగిద్దాయి అంటే మన పితరుల యందు ఆనందించినట్లు మన యందు కూడా ఏం చేయాలి? ఆయన ఆనందించాలా. అప్పుడు మనకు మేలు జరిగిద్ది. రెండో మాట ఇక్కడ షీబా దేశపు రాణి సొలొమోనుతో పలుకుతున్న మాట ఇది. సొలొమోను తన చిన్న వయసులోనే గొప్ప రాజు అయిపోయాడు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, యుద్ధాలు లేవు. దేశమంతా నెమ్మదిగా ఉంది, దేశమంతా ప్రశాంతంగా ఉంది. అందుకనే సొలొమోను యావేకి మందిరాన్ని కట్టాడు. సొలొమోను తనకు ఒక రాజనగర్ కట్టుకున్నాడు. సొలొమోను తన భార్యకి ఒక అందమైన ఇల్లు కూడా కట్టాడు. కారణం ఏదో కొన్నారు? ఆ రాజ్యంలో ఏ గొడవలో లేవు, ఆ రాజ్యం అంతా సమాధానకరంగా ఉంది. ఇప్పుడు సొలొమోను కీర్తంట దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రపంచం అంతా మారుమోగిపోతూ ఉంటే ఆ జ్ఞానాన్ని వినటానికి, సొలొమోను చూడటానికి ఆయా దేశాల నుంచి రాజులు, అధిపతులు, సైన్యాధిపతులు, మంత్రులంట డబ్బులు తీసుకొని, బంగారం తీసుకొని, వెండి తీసుకొని సొలొమోను దగ్గరికి వస్తూ ఉంటే అందరితో పాటు షేబా దేశపు రాణి కూడా వచ్చిందంట సొలొమోను దగ్గరికి. హల్లెలూయా. వచ్చి సొలొమోను చూసింది, వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూసింది, వాళ్ళు తినే భోజనాన్ని కూడా గమనించింది, వాళ్ళ పనివారు ఎలా చేస్తున్నారో, వాళ్ళ పనివారు ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళ పనివాళ్ళు ఎలా ధరించుకుంటున్నారో, వాళ్ళ పనివారు ఎట్లా ఆలోచిస్తున్నారో ఇదంతా చూస్తుంది. వాళ్ళు కూర్చోవటం, వాళ్ళు లెగటం, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళ పద్ధతి అంతా గమనించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక సాష్టంగా మోకరించి యావేకి స్తోత్రం చెప్పుకుంటా అంటుంది. నీ యందు ఆనందించి నిన్ను రాజుగా నియమించాడే ఇశ్రాయేలుల ఎలోహిమైన యావేకి మహిమ కలుగును గాక అంటుంది. హల్లెలూయా. బిడ్డలారా, ఒక అన్ని స్త్రీ ఎవరామె? యావే నమ్ముకున్నాము కాదామె. యావే అంటే ఆమెకు ఎవరో తెలీదు.
ఒక అన్య స్త్రీ వచ్చి యావే ఎదుట మోకరించి యావేకి స్తోత్రం చెబుతుంది. కారణం ఏందనుకుంటున్నారు? కారణం ఏందంటే నీ యందు ఆనందించి నిన్ను రాజును చేశాడు ఆయన. నీ యందు ఆనందిస్తే, యావే నీ యందు ఆనందిస్తే, కృపమ్మ గారు చెప్పమ్మా, రాణిని చేస్తాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. నీ యందు ఆనందిస్తే నిన్నేం చేస్తాడు ఆయన? రాణిని, నిన్ను రాజుని చేస్తాడు ఆయన. ఇప్పుడు సొలొమోను తర్వాత, దావీదు తర్వాత రాజ్యం ఎవరికి రావాలి చెప్పండి, వాస్తవంగా చెప్పండి. దావీదు తర్వాత రాజ్యం ఎవరికి రావాలి? అసలు దావీదుకి కొడుకు ఎవరో తెలియదు, మనవడు ఎవరో మనకు తెలియదు. సువర్ణ ఆయన చెప్పిండనే, ఆయన అన్ని కరెక్ట్ చెప్పడు. అబ్షలోము కూడా పెద్దోడు, అదోనియా పెద్దోడు, అంతే ఉండదు. తెలియని వాళ్ళు ఎంబడిస్తే ఇతర కొంట్లో పట్టమే. అదోనియా పెద్దోడు, అదోనియా తర్వాత అబ్షలోము. అదోనియా అనుకోండి, నేను జ్యేష్ఠుడిని కదా, నాకే రాజ్యం వచ్చిందని రాజు అయ్యాడు. అబ్షలోము గాల తిరుగుబాటు చేసి రాజు అయ్యాడు అబ్షలోము. దావీదు కొడుకు ఎవరో, దావీదు మనవడు ఎవరో, దావీదు వాళ్ళ అమ్మ ఎవరో, దావీదు వాళ్ళ నాన్నెవరో, ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు? బా ఎప్పుడమ్మా? టెక్స్ట్ బుక్ చదివితే 50 సంతోష పెడితే తెలియదు. టెక్స్ట్ బుక్ చదవాలి. చదువు 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 అంటే బైబిల్ చదవరు, వాక్యం చదవండి. అందుకని ఏం చేయాలి? వాక్యాన్ని చదవండి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దావీదు తర్వాత అదోనియా రాజు కావాలా, లేకపోతే అబ్షలోము రాజు కావాలా, లేకపోతే అమ్నోను రాజు కావాలా? వాస్తవం పెట్టారా? సొలొమోను ఎవరు కొడుకు తెలుసా? బెత్షెబా కొడుకు. ఎవరు కొడుకు? చేసుకుందాని కొడుకా, ఉంచుకుందాని కొడుకా? ఉంచుకుందాని కొడుకు. మరి ఉంచుకుందాని కొడుకు రాజు కావటం ఏంటి? చేసుకుందాని కొడుకు రాజు కాకుండా ఉంచుకున్నాను కొడుకు రాజు కావటం ఏంటి? మందిరం కడదామని మొత్తం సమకూర్చాడు. ప్రారంభం చేసే సమయానికి వచ్చి అన్నాడు, నువ్వు కట్టొద్దు అన్నాడు. మరి ఎవరు కడతారయ్యా? నీ గర్భంలో నుంచి ఒక కుమారుడు పడతాడు, అతడు సమాధానపు రాజు అని అర్థం వస్తుంది, ఆయన నాకు మందిరం కడతానన్నాడు. హల్లెలూయా. సరేలయ్యా అంత సమకూర్చి పెట్టిన తర్వాత అడిగాడు, ఎంతకెవరయ్యా సమాధానపు రాజు అంటే సొలొమోను అని చెప్పాడు. ఎవరు చెప్పాడు అని చెబితే బెత్షెబాని పిలిచి నాతాన్ని పిలిపించి అంటాడు, అయ్యా నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ఎవరయ్యా అంటే సొలొమోను కావాలా. ఎవరు కావాలా? సొలొమోను కావాలని బెత్షెబాతో ప్రమాణం చేశాడంట. ఏం చేశాడంట? ప్రమాణం చేశాడు దావీదు. బిడ్డలారా ఇప్పుడు చూడండి, దావీదు తర్వాత రాజ్యం అదోనియాకి రాకుండా, అబ్షలోముకు రాకుండా, అమ్నోనుకు రాకుండా కేవలం సొలొమోనుకు మాత్రమే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ షేబా దేశపు రాణి చెబుతుంది. ఏమని చెబుతుంది? ఆయన నీ యందు ఆనందించి నిన్ను రాజును చేశాడు. బిడ్డలారా యావే మన యందు ఆనందిస్తే మనకు మేలు చేస్తాడు. యావే తండ్రి చేసే మేలు, యావే తండ్రి చేసే ఉపకారం ఏ మనిషి కూడా చేయలేడు, ఏ అధికారి కూడా చేయలేడు, ఏ ధనవంతుడు కూడా చేయలేడండి, చేయలేరు. ఆయన ఆశీర్వదిస్తే, ఆయన మేలు చేస్తే అది అన్నటికి నిలబడుద్ది ఆయన యందు ఆనందిస్తున్నప్పుడు. రెండోదిగా ఆయన మన యందు ఆనందిస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని రాజు అంటే ఏంటి తెలుసా? రాజు అంటే ఏంటి? రాజు అంటే ఏంటి? నేను రాజుని చేస్తానన్నాడుగా, మరి మన కూడా రాజు చేస్తారా? ఇంతమంది ఒక ఊరికి రాజులు అవుతావా? ఏమా రెబకా గారు, మీ బజార్కు నువ్వు అవుతావా? మరి నీ బజార్ నువ్వు అయితే మరి మీ బజార్ మీ పక్కన ఒక ఉందిగా, మరి ఆమెం కావాలా? మరి ఈ బజార్లో చాలా మంది భక్తులు ఉన్నారుగా, అవతల బజార్లో ఉన్నారు, అవతల బజార్లో ఉన్నారు, మరి వీళ్ళందరూ ఏం కావాలా? రాజు అంటే ఏందనుకుంటున్నారు? పదవి కాదు రాజు అంటే. రాజు అంటే ఏందంటే బిడ్డలారా అధికారం. రాజు అంటే ఏంటి అంటారు కదా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొద్దిగా ఏముంటుంది? రాజుగారు తలుచుకుంటా అనుకో ఏమన్నా చేస్తాడు. ఏమన్నా ఇప్పుడు మనం చూస్తున్నాం రాజుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని, ఆయా దేశాల రాజుల్ని. సరే మన దేశం గురించి చెప్పుకోవాలి కానీ అమెరికాకి ఒక రాజు వచ్చిండు ఇప్పుడు, డొనాల్డ్ ట్రంప్.
చెప్పండి అందరూ. డొనాల్డ్ ట్రంప్ ఒక పిల్లగాడిని అంటాడు, అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే ఓరు అని పెట్రోల్ పంప్ అంటాడు. డొనాల్డ్ ట్రంప్ అనకుండా పెట్రోల్ పంప్ అంటాడు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా దేశానికి అధ్యక్షుడు అయ్యారు కదా, ఏమైంది తెలుసా? రేపో మాపో మన దేశానికి ఒక విమానం వస్తుంది. వచ్చిందా? ఒక్క నుండి ఇట్లా చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎవడు చదువుకొని వెళ్ళిపోవాలా? ఎవడు మా దేశంలో ఉండడానికి వెళ్ళలేదు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎవడన్నా రాని మా దేశానికి చదువుకోండి వెళ్ళిపోండి. ఎవడు ఉండటానికి వీల్లేదు. ఎవడన్నా ఉన్నాడా నేనే పంపిస్తా అంటున్నాడు. మీరు పోతారా పోండి, లేకపోతే మెడబట్టి ఆ విమానం ఎక్కించి ఛార్జీలన్నీ మేమే పెట్టుకొని మీ దేశం ఏ దేశమో ఆ దేశంలో దింపుతాం అని అంటుండు. ఇప్పుడు చాలా దేశాల్లో చాలా మంది పంపించేసాడు. ఎందుకని చెప్పండి అమ్మా? ఎందుకని? రాజు ఆయన చేతుల్లో అధికారం ఉంది. ఆయన చేతుల్లో ఏముంది? అధికారం ఉంది. ఆయన ఉంచాలనుకుంటే ఉంచుంటావు, తీయాలనుకుంటే తీసేస్తాడు. నెబుకద్నెజరు అంట బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఉంటుంది. నెబుకద్నెజరు అంట ఎవరిని కనికరించాలంటే వాడిని కనికరించాడంట, ఎవడి మీద కీడు చేయాలంటే వాడికి కీడు చేశాడంట. వీడిని కనికరించాలా? వాడు మంచివాడా చెడ్డోడా కాదు, ఆయన అనుకున్నాడు కనికరించాడు. వీడిని శిక్షించాలా? మరి వీడు మంచివాడా చెడ్డోడా కాదు, శిక్షించాలంతే. ఏంటని? రాజు. ఏంటది? అధికారం. అధికారం. రాజు అంటే ఏంటి తెలుసా? అధికారం కాదు, ఇంకా అధికారం. దేని మీద అధికారం తెలుసా? ఇంకా మాట చెప్పాలంటే వైభవం కూడా. ఏంటది? వైభవం. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ అన్నారు, ఆ దేశం ఈ దేశం తిరిగి వచ్చి సమూయేలు దగ్గరకు వచ్చి కూర్చొని ఏడుతున్నారు. ఏంట్రా ఏడుతున్నారు అని అడిగితే, అందరి దేశాల రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలా. మాకు ఏం కావాలా? అయ్యా యావే తండ్రి మన రాజురా, ఇంకా మనకెందుకు రాజు? అటు కదా, మా కళ్ళ ముందు కనబడే మాకు ఒక రాజు కావాలా, మా ముందు నడవాలా. అమ్మా వింటున్నారా? మీరు అసలు ఏమి విన్నట్టు అనిపించట్లా. అంటే తర్వాత లైవ్లో చూస్తూ ఉంటారా? లైవ్లో చూసే మొక్కలలో ఉన్నాయి. మీ చూస్తున్నారా రెబెకా గారు? ఏమి లేదు, ఓ లేదా? టీవీ లేదా? వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. బ్రదర్ తిమోతి 50 మినిట్స్ కొడితే టీవీలో కూడా వస్తుంది. చాలామంది టీవీలో చూస్తున్నారు, సెల్ ఫోన్ లేని వాళ్ళు. లైవ్లో ఏమొచ్చులే యాడికి పోదాం అనుకుంటున్నారా? కొంతమంది అసలు అయితే ఆ ప్లాన్లో కూడా ఉన్నారట. ఇప్పుడు చూడు, కొంతమంది నాకు ఇక్కడ కామెంట్ పెట్టారు, అసలు వీళ్ళు ఎప్పుడూ పాతం రావట్లా, చిన్న ఉన్నోళ్ళే సభా చలో మైగారు నాకు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఏడు కూర్చొని ఆ మోరి మీద కూర్చొని, లేదా ఆ ఇంట్లో కూర్చొని నాకు సభా చలో మెసేజ్ పెడుతున్నారు, ఇక్కడ పాతం రాకుండా. ఏం చేస్తాం? టెక్నాలజీ ఎక్కువైపోయింది. పోయే కాలం వస్తే టెక్నాలజీ అంతే వృద్ధి అయింది, చేసేది ఏమి లేదు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు రాజు కావాలి. అవి మీకు వద్దాయా అంటే, అయ్యా ఇగో మాకు రాజు కావాలంతే. సరే, రాజు అయితే ఎట్లా ఉంటుంది తెలుసా? రాజు 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 అన్నారుగా, ఏం చేస్తారు? మీ పొలాల్లో మంచి మంచి పొలం మొత్తం ఆడే తీసుకుంటాడు. మీ పొలాల్లో మంచి మంచి పొలం మొత్తం ఆడే తీసుకుంటాడు. మీ పిల్లల్ని ఏం చేస్తారు? రొట్టెలు కార్చేవారిగా, సైన్యం ముందు నడిచేవారిగా, గుర్రాలు తోలేవారిగా, పశువులు కాపలా పెట్టేవారిగా మీ పిల్లల్ని ఉంచుకుంటాడు. చెప్పండి, ఆయన మాకు రాజు కావాలా? మీ పొలాలు తీసుకుంటాడురా, ఆయన మాకు రాజు కావాలా? మీ పిల్లల్ని దాసులుగా చేసుకుంటాడురా, ఆయన మాకు రాజు కావాలా? సరే, ఇంతసేపు అడిగితే నేను మడికి ఎత్తుకొద్దంట. రాజుని చేద్దామని సౌలుని రాజుని చేశాడు. ఏం చేశాడు? సౌలు రాజుని చేస్తే సౌలు ఏం చేశాడు తెలుసా? కొన్ని లక్షల మంది సైన్యాన్ని తనకు కాపలాగా పెట్టుకున్నాడు. తాను పాడైపోయింది కాక ఇశ్రాయేలు వారు నశించిపోవటానికి, ఇశ్రాయేలు వారు పాడు కావటానికి కారణం ఎవరంటే సౌలే. రాజు అంటే వైభవం. రాజు అంటేనమ్మా అధికారమే కాదు, వైభవం. రాజుగారు ఏది తినాలంటే, మీరు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు భోజనం చేస్తుంటే చూసారా? చూడలేదా? తీసుకోదాం మనం భోజనానికి. నేను కూడా టీవీలోనే చూసా, సెల్లోనే చూసా. ఇంచుమించు ఒక 200 రకాలు పెడతారు ఆయన ముందు భోజనాలు. ఎన్ని రకాలు?
200 రకాలు పెడతారు, చెబుతారు, సార్ ఇది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చాం, ఇది ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చాం, ఇది పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చాం. ఆయన ఏం చేస్తారంటే మొత్తం కూడా రుచి చూడడం, ఒక సగం తిని కొద్దిగా అంటుకొని వెరీ గుడ్, బాగు చేశారు, మంచిగా ఉన్నాయి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాడు, వెళ్ళిపోతాడు. రాజు ఏమా ఏంటది? రాజు. ఇప్పుడు యాషమెస్సు వారు కూడా రాజే. యాషమెస్సు వారు కూడా అన్నారు కదా, ఇదిగో యూదుల రాజు ఆయన. ఎవరైనా చెప్పండి చెప్పండి, ప్రార్థన చేద్దాం. యూదుల రాజు బిడ్డరా, యాషమెస్సు వారి రాజు కాబట్టి ఆయన బోధ ఎంత అధికారం ఉంది తెలుసా? ఆయన ఎంత అధికారంగా బోధించాడు తెలుసా? పరిసయ్యుల శాస్త్రులు బోధిస్తున్నారు, వినాలి వినాలి, పరిసయ్యుల శాస్త్రులు కూడా బోధిస్తున్నారు. మరి వాళ్ళ బోధలు లేని అధికారం ఈయన బోధకు ఎందుకు వచ్చింది? అమ్మా అదే బైబిలు, బైబిల్ ఒకటే. పరిసయ్యుల దగ్గర ఉంది అదే బైబిలు, శాస్త్రుల దగ్గర ఉంది అదే బైబిలు, యాషమెస్సు దగ్గర ఉంది కూడా అదే బైబిల్. కానీ బిడ్డలారా, వాళ్ళ బోధకి ఆయన బోధకి చాలా తేడా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఆయన బోధ అంట అధికారంతో కూడుకుందంట. వాళ్ళు బోధ ఎందుకు? ఆయన రాజు. హల్లెలూయా. ఆయన ఎవరండి? రాజు కాబట్టి అధికారంతో బోధించాడు ఆయన. అధికారంతో బిడ్డలారా, ఆయన అధికారం కేవలం బోధలోనే కాదు, ప్రకృతిని కూడా మీద ఆయన అధికారం శాసించాడు. ఆయన ఏం చేశాడు? ప్రకృతిని ఆయన గద్దించాడు. సముద్రమా ఆగమంటే ఆగిపోయింది, గాలి మిక్కిలి నిమ్మలం కా అంటే ఏమైపోయింది? ఆగిపోయింది. దయ్యాలు పట్టిన వాళ్ళని, చనిపోయిన వారిని సైతం, లేకపోతే కుష్ఠరోగులు సైతం, పక్షవాయువు గల వారిని సైతం నోటి ఒక్క మాటతో ఏందో. అందుకని ఆయన చెప్పాడు, తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు నీటిపై టీవిగా. అసలు ఫస్ట్ తెలియట్లేళ్ళకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇక చాలు లేనండి. ఆయన నీటిపై కూడా నడిచాడు. ఎందుకని? ఆయన అధికారండి. ఆయన ఎవరు? ఆయన అధికారం. ఆయన శాసిస్తాడు. ఆయన ప్రకృతిని శాసించాడు. ప్రకృతినే కాదు, మరణాన్ని కూడా శాసించాడు. ఆయన ఏం చేశాడు? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయము ఎక్కడా అని ఆయన పునరుద్ధరణైన తర్వాత మరణం మీద ఆయన కేకలేశాడు. ఆయన కారణం ఏంటంటే ఆయన ఎవరు తెలుసా? రాజు. ఆయన ఎవరు? రాజు అండి ఆయన. ఎందుకయ్యా ఆయన రాజు అంటే? ఎందుకు ఆయనకు అంత అధికారం అంటే యావే ఆయన యందు ఆనందించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? రాజుని చేసి. బిడ్డలారా, ఇదిగో ఆయన మన యందు ఆనందిస్తే మనల్ని ఆయన అధికారులుగా మారుస్తాడు. హల్లెలూయా. మన మాటకు అధికారం ఉంటుంది, మన చూపుకు అధికారం ఉంటుంది, మనం అడుగు పెడితే అధికారం ఉంటుంది, మనం కూర్చున్న చోట అధికారం కనబడిద్ది, మనం మాట్లాడుతూ ఉంటే అధికారం స్పష్టంగా కనబడిద్ది. ఎప్పుడంటే ఆయనని యందు ఆనందిస్తే. లేకపోతే ఆయన ఆనందించాలి. అందుకని దైవజనుడు అంటాడు, మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయాలను పరీక్షించు, యావేని సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాం. చాలామంది నన్ను కూడా అంటారు. నేను మొన్న మధ్య జూమ్లో 2 సార్లు వాక్యం చెప్పా, వెంటనే వాక్యం చెప్పా, తర్వాత చెప్పా అయ్యగారితో. బహుశా ఒకళ్ళు ఎవరిని అంటున్నారేమో, అయ్యగారు ఈసారి నాకు వాక్యం ఇవ్వద్దన్న. ఫోన్లో అయిపోయింది. మన అయ్యగారు కాదులే, బెను అయ్యగారికి ఈసారి నాకు వాక్యం ఇద్దాం. ఎందుకు అన్నాను? కొంతమంది ఫీల్ అయిపోతున్నా నేను వాక్యం చెబుతుంటే, కొంతమంది. కాబట్టి అంటే ఆయన అన్నో ఎవడు ఫీల్ అయినా ఏం కాదు, సమయం నీది, బోధించేది నువ్వే. మొన్నగా నేను బోధించింది ఆయన, మళ్ళీ నువ్వే బోధించాలి. ఎందుకే? అధికారం ఉండాలా బోధలో. ఏమ్మా ఏముండాలా? అధికారం ఉండాలా. శాస్త్రులాగా బోధించొద్దు, పరిచయలాగా బోధించకూడదు. యాషమెస్సు వారి బోధ అంట అధికారం. ఆయన స్పష్టంగా కనబరిచాడు అధికారాన్ని. ఎందుకంటే రేపు చెబుతా నేను. ఎందుకో చెప్పే కదా, యావే మన యందు ఆనందిస్తే. ఆనందించాలంటే
ఆనందించాలంటే ఇప్పుడు యాషమేశ్వర వారి గురించి చెబుతున్నాను నేను. ఎందుకు యాషమేశ్వర వారి గురించి ఆనందించాడో రేపు పొద్దున్నే ఉంటుంది. ఆయన ఎందుకు ఆనందించాడు అంటాడు కదా. సరే మీకు అర్థం కాని చెబుతున్నా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేనేం చేస్తున్నా, ఆనందిస్తున్నా. ఎందుకయ్యా అది? ఎందుకంటే రేపు ఇక మొత్తం చెప్పను. ఎందుకు యాషమేశ్వర వారికి అంత అధికారం? ఎందుకు ఆయన రాజు అంటే ఆయన యందు యావే తండ్రి ఆనందించాడు. కాబట్టి నీ యందు ఆనందించాల, నీ మాట యందు ఆనందించాలా, నీ ప్రవర్తన యందు ఆనందించాలా, నీ బోధ యందు ఆనందించాల. అలా ఆనందిస్తే నీకు మేలైద్ది, నీకు మేలైద్ది. నీవైపు ఆయన మల్లుతాడు. ఆయన ఆనందిస్తే నీకు ఆయన అధికారాన్ని ఇస్తాడు. దేనిపైన? ప్రకృతి పైన అధికారం వస్తుంది, బోధలో అధికారం ఉంటుంది, ప్రకృతి పైన అధికారం ఉంటుంది, చివరికి మరణం పైన అధికారం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఈడ వీళ్ళరా బ్రతుకుడు యాషమేశ్వర, చావు అయితే ఎందుకంత ధైర్యంగా మాట్లాడాడు? ఎందుకంత ధైర్యం? చావు అంటే భయం లేదా? చావు అంటే భయం లేదా? ఎందుకు లేదు? ఏం కాదు, ఏమి కాదు, అధికారం. కాబట్టి వెళ్ళరా, ఎందుకయ్యా ఆ అధికారం వచ్చిందంటే యావే మన యందు ఆనందించాలి. కాబట్టి 2 మాటలు చెప్పా. యావే మన యందు ఆనందిస్తే మన వైపు మళ్ళుకొని మనకు మేలు చేస్తాడు. వెళ్ళరా, యావే తండ్రి చేసే మేలుకి మరి ఏ మేలు సాటి రాదు, ఏ మేలు కూడా సాటి రాదు. అసలు సరిపోల్చలేము. ఆ మేలు ఈ మేలు ఏం చేయలేము, సరిపోల్చలేము. అదిగో ఆ శృంగారం అనే ఆ దేవాలయం దగ్గర కూర్చున్న అక్కుంటాడు. అడిగి బంగారం వచ్చి ఉండొచ్చు, వెండి వచ్చి ఉండొచ్చు, లేకపోతే డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ అదిగో యావే తండ్రి మేలు చేశాడే, ఆ మేలు ముందు ఏం మేలు సరిపోద్దండి అమ్మా? కాబట్టి అది జరగాలంటే నీ వైపు మళ్ళాలి ఆయన, నేను ఆనందించాల. రెండోదిగా ఏం చేయాలా? ఆయన నేను ఆనందిస్తే నిన్ను రాజు చేస్తాడు, అంటే నీ చేతికి ఆయన అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యావే తండ్రి మన యందు ఆనందించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. యావే తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చదువుదాం గట్టిగా అందరూ హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే 10-11 మంది వచ్చారు. ఇప్పుడు వచ్చారు మరి వాళ్ళు.